హాయ్ అండి. ఈరోజు నేను చేసే వంట పొండిమిరపకాయల పచ్చడి. ఇవి పొండిమిరపకాయలు ఊరు నుంచి తెచ్చుకున్నాను, మా అమ్మ దగ్గర నుంచి. ఒక పావు కేజీ ఉంటాయి. ఇవి మిక్సీలో పొండిమిరపకాయలు, చింతపండు వేసుకుంటారు కదా, నేను చింతపండు వేయట్లేదు. పొండిమిరపకాయలు చింతతొక్కు చేసి పెట్టుకుంటాం కదా మనం, అది వేస్తున్నాను అనమాట. పొండిమిరపకాయలు చింతతొక్కు కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది. ఒకసారి చేసి చూడండి మీరు. ఇందులో నేను సాల్ట్ వేయలేదు, చూసి తర్వాత వేసుకుందాం. చింతతొక్కులోనే ఉండిద్ది కదా మనం ఎక్కువ వేసింది. అయినా ఈ పొండిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కదా, చూసుకుందాము. ఇందులో పచ్చి జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ చింతతొక్కు ఆరిపోయింది, ఈ పొండిమిరపకాయలు కూడా ఆరబెట్టినాయి కదా, ఎక్కడ ఎందుకు. జీలకర్ర కూడా కొంచెం వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్న మిశ్రమం ఇది. బాగా ఘాటుగానే ఉంది, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, తగ్గింది. ఇప్పుడు ఒక చున్నులపై వలుసుకొని స్టవ్ వెలిగించి పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం మెంచానే వేసుకోవాలి ఆయిల్. ఇందులో చున్నులపై వలుసుకొని కచ్చా పచ్చాగా నలగొట్టుకొని పోపులోకి పక్కన ఆవాలు వేసాను, ఆయిల్ కాగింది. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, చున్నులపాయ, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కొంచెం ఆయిల్లో బాగా ఏగనివ్వాలి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఏం కాదు. మనం వేసింది చింతతొక్కు కదా, అస్సలు పాడవదు తొందరగా, అదనమాట. చింతతొక్కు పొండిమిరపకాయల కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా టిఫిన్లోకైనా బాగానే దేంట్లోకైనా బాగానే ఉండిద్ది. అన్నంలోకి అయితే ఎగ్గు, ఎండు చేప లాంటివి నంచుకుంటే సూపర్గా ఉండిద్ది. రెడీ అయిపోయింది కదా, జాడీలోకి తీసుకున్నాం. చూస్తేనే తినేయాలనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.